హాయ్ అండి. నేను విజయ వెరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, చూసారా, ఇది మా జామ చెట్టు. ఈ సంవత్సరం ఇంకా నేను జామ చెట్టు హార్వెస్ట్ చూపించలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పుడు కొన్ని కోసి అన్నీ ఒకసారి చూపిద్దామనే ఉద్దేశం ఒకటి. ఒక్కోసారి నేను తీసే టైము అంటే పొద్దున్నే కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఆ లైటింగ్ సరిగ్గా లేక తీసినవి కూడా సరిగ్గా రాలేదన్నమాట. అందుకని వదిలేసాను. ఇక్కడ చూడండి, కాపంతా అయిపోయిన తర్వాత నేను ఈ చెట్లు కొట్టిచ్చేసాను కొమ్మలో. ఇది నాకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఆఖరి వరకు కూడా పిచ్చి పిచ్చిగా కాసినాయండి సంవత్సరం జాంకాయలు. ఏం చేసుకోవాలో తెలియలే, ఎవరికి ఎంతమందికి ఇచ్చామో అనమాట. ఇంకా అసలు ఇటు పక్క వస్తే కంపు కొట్టేసింది, జాంకాయలు కంపు అనమాట. అలా ఇగో చూసారా, జాంకాయలు అంటే విరక్తి పుట్టేసేలాగా ఇది అందులో 2 చెట్లు కలిసి ఉన్నాయి అన్నమాట. చూపిస్తాను నేను తర్వాత, పిక్లో వస్తుంది మీకు. 2 చెట్లు కలిసి ఉండటం మూలంగా 2 కలిపి ఒకటి కొంచెం కోలగా ఉంటుంది, కొంచెం రౌండ్గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం 2 బాగానే ఉంటాయి. అసలు కింద పాస్ ఇవ్వడానికి కూడా ఖాళీ లేదనమాట. అంత కిందకి ఇగో చూసారు, ఇక్కడ తెలుస్తుంది మీకు. 2 చెట్లు కలిసి ఇటొకటి అటొకటి విస్తరించుకుంది. ఇలా దగ్గర దగ్గర కాపు పింద మొదలైన కాడించి జూలై నుంచి దగ్గర దగ్గర నవంబర్ ఆఖరికి వచ్చేసరికి ఫుల్గా తయారయ్యి డిసెంబర్ ఆఖరి దాకా ఇలా పిచ్చి పిచ్చిగా కాసినాయి అనమాట. అన్ని ఒక్కోసారి మాకే కాదు, జామ చెట్లు ఎక్కడున్నా కూడా దేనికి ఏ గాలి సీజన్లో ఎప్పుడు వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాపు ఒక్కొక్కసారి విపరీతంగా వస్తుంది. ఒక్కొక్కసారి మినుము బాగా పండుతుంది, ఒక్కోసారి వరి బాగా పండుతుంది. కాయలైనా అంతే, బత్తాయికి వస్తుంది ఒకసారి రోజులు, మంచి రోజులు. అట్లాగే ఒకసారి జాంకాయకి. నిజంగా జాంకాయల నిరుడు కూడా మాకు బాగా కాసింది. నేను చాలాసార్లు మీకు పెట్టినట్టున్నా, 2-3 వీడియోలు చేసినట్టున్నా. ఈసారి అయితే మాత్రం ఇదిగోండి, అప్పుడప్పుడు కోసినవి అన్నీ కూడా రకరకాల బుట్టలు తెచ్చుకుని దానిలో కోసుకుంటా మురుసుకుంటున్నాను అనమాట. ఎన్నిసార్లు కోసినవి కొన్ని మాత్రం గ్యాలరీలో ఉంటే అన్ని కలిపి ఒక వీడియో చేస్తున్నాయి. ఈసారి జామ చెట్టుతో వీడియో చేయలేదు అనే బెంగ లేకుండా ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఎటు పక్క వెళ్తే అటు పక్క చూసారు, కిందకి ఎలా వాలిపోయిందో అలా వాలిపోయి అసలు ఎన్నంటే అన్ని. టేస్ట్ కూడా ఏం మారలేదన్నమాట, అట్లాగే ఉన్నాయి. ఇది ఇంకోసారి మాకు ఆపోజిట్ సైడ్ తైవాన్ జామ చెట్టు ఉంది. అక్కడ ఆ కాయలు అనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంది చూసారా. ఇది ఆ చెట్టు అంత నాటు జామ చెట్టు అంత పెద్దది అవ్వదు. దీనికి కూడా అంతే అనమాట. దీని కాయలు అయితే తైవాన్ జామకాయలు కొంతమంది టేస్ట్ ఉండవు అంటారు, కానీ మాకు ఇది లోపల ఎర్రగా ఉండి, కలకత్తా జామకాయలు లాగా లోపల ఎర్రగా ఉండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇవి కూడా అంతే. కోసేటప్పుడు భలే ఆనందంగా ఉంటుందండి. కానీ ఒక్కసారి అన్ని చూస్తే ఏంటో విరక్తిగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఏదో 1-2 అయితే ముద్దు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం ఏదైనా అంతే కదా. అక్కడికి కొంచెం బాగా పండిని, కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి నలగవని వాళ్ళకి. అట్లాగే నాకైతే మాత్రం కొబ్బరి ముక్కలాగా ఉండాలి, అలాంటివి నేను ఉంచుకునేదాన్ని. ఇంకా కొన్ని పిల్లలకి స్కూల్ నుంచి వెళ్తా, పిల్లలు బజార్లో నుంచోవాల్సి వస్తుంది. బజార్లో నుంచుంటే స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళని పిలిచి ఇవ్వటము ఇలా నాకు సరిపోయింది. ఈ కాసిన అన్నాళ్ళు కూడా రోజు పొద్దున్నే రావటం, అసలు కిందే బోళ్ళు ఉండే ఏరుకోవటానికి. అవి ఎవరన్నా ఏరుకుని, వాళ్ళు గొర్రెలు ఉన్నవాళ్ళు ఏరుకుని వాళ్ళు గొర్రెలు తింటాయట. పొద్దున్న రాలిపడి చిలక్కొట్టేసి పండుగ రాలి పడిపోయినవన్నీ వాళ్ళు ఏరుకునేవారనమాట. అలా ఇదిగోండి, అప్పుడప్పుడు కోసిన కాయలన్నీ కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. కాయలు అయితే బాగున్నాయి, కానీ ఎక్కువ కాసేసరికి విరక్తయింది. ఏదైనా లిమిటెడ్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. కాయనన్నాళ్ళు కాయ లేదు అనుకుంటా, ఎప్పుడు కాస్తాయా అని ఎదురు చూస్తాం. మొదలు అయితే ఎప్పుడు పెరుగుతుందా పిందాన్ని ఎదురు చూశాను. కానీ కాసిన తర్వాత మాత్రం ఎక్కువ కాస్తే చిరాకు అనిపించింది నిజంగా. కొంచెం ఏంటంటే రోజు వచ్చి వీటిని కోసి వీటిని పంచి పెడతాం, ఎవరు కోసుకుంటారా అని, ఎవరికి ఇద్దామా అని వీటిని పంచి పెడతా, ఇదో పని అయిపోయింది అనమాట. కానీ భలే ఆనందం అనిపించిందండి. వీటిని గ్రేడింగ్ చేసేటప్పుడు కానీ పండు కింద దోర కింద చిన్న పెద్ద సైజు వారీగా గ్రేడింగ్ చేసేటప్పుడు కూడా అబ్బా మా చెట్టు కదా, ఇన్ని కాయలు కాసింది కదా అనిపించింది. ఇది చూసారా, ఇంత గ్రేడింగ్ చేశాను. బాగా కొంచెం పండుయి దోరయ్యి అలా చిన్నవి సైజుల వారీగా కూడా అలా గ్రేడింగ్ చేశాను. నిజంగా రోజు ఒక జామ పండు తింటే రోజు ఒక యాపిల్ తిన్నట్లే అంటారు కదా. పేదవారి యాపిల్ అంటారు జామ పండుని. అలాంటిది ఇంట్లో ఉన్న చెట్టుని ఇలా కోసుకుని అప్పటికప్పుడు, నేనైతే చెట్టు దగ్గరే కోసుకుని అక్కడికక్కడే తినేస్తాను వీలున్నంత వరకు. ఆ ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇలా ఎప్పుడన్నా ఇంట్లోకి తెచ్చినప్పుడు వీటిని కట్ చేసి కూడా నిజంగా తైవాన్ జామకి మామూలు ఇది నాటు జామ. తైవాన్ జామకి దేనికి తేడా చూసారా, ఇలా ఎర్రగా ఉంటుంది ఈ తైవాన్ జామ.
దీనికి మధ్యలో కొంచెం అలా ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటుంది చూసారా, సారా లాగా అట్లా ఉబ్బెత్తుగా ఉన్నట్లు ఉంటుంది తైవాన్ జామ్కి. సైజు కూడా పెద్దగా ఉంటుంది. కోసినప్పుడు కూడా ఇది తైవాన్ జామ ఎర్రగా లోపల, మామూలు జామ కొంచెం చిన్నగా అలా తెల్లగా ఉంటుంది. టేస్ట్ మాత్రం రెండు దేనికదే ప్రత్యేకంగా ఉంది. తైవాన్దే, ఇదే ఏదైనా జామ్ టేస్ట్ జామ్దేనండి. ఇలా ఈసారి నా హార్వెస్ట్ ఇలా మా జామ చెట్టు హార్వెస్ట్ ఇలా ముగిసిందనమాట. ఈ కొమ్మలు చూసారా కిందంతా కూడా ఊడవటానికి వీలుగా వచ్చి అంతా లోపలికి తోసేసి కుదురులోకి దానికి నీళ్లు పెడితే మళ్ళీ అదే ఎరువు అయిపోతుంది. అందుకని ఈ చెట్లు ఈ కొమ్మలు నరికేటప్పుడు నిజంగా బాధ అనిపించింది, కానీ అయినా కానీ తప్పదు. ఇదండి ఇవాళ నా వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బటన్ కూడా నొక్కండి. ఓకేనా? మరి ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బై. ఇంకో వీడియోలో కలుద్దాం మరి. బై.